హాయ్ అండి అందరికీ. ఈరోజు పిండితో అంబలి ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్ వస్తుంది కదండి, అంబలి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పిండి ముందు రోజు రాత్రి బౌలు పిండి నానబెట్టుకోవాలి రాత్రి మొత్తం. పెరుగు, చింతకాయ పచ్చడి, 2 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా మసులుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు మనం రాత్రి నానబెట్టుకున్న పిండిని బౌల్లో మొత్తం నీట్గా గిన్నెలో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది అంత పల్చగా కాకుండా చిక్క కాకుండా మధ్యగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. చిక్కబడుతుంటుంది అన్నమాట. అదిగో చిక్కబడే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా పొంగొస్తే బాగా అంబలి ఉడుకుతున్నట్టు. అంబలి పిండి మంచిగా ఉడుకుతున్నట్టు. అంబలి రెడీ. ఇప్పుడు దీన్ని గ్లాస్లో కంటే కూడా ఒక ప్లేట్లో వేసుకొని పెరుగు లేదా మజ్జిగతో వేసుకోవాలి. పెరుగు వేసుకొని చింతకాయ పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు చింతకాయ పచ్చడి వేసుకోవాలి. చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నా. సూపర్! మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.